I'll meet you later. You come with me. Okay. Anand! Ray! Prabhu! Ray! Raudo! Okay. Ray, be careful! Oh, my friend! Hey, Prabhu! Anand! Yay! My friend! What a sudden surprise! ఎప్పుడు వచ్చారా బ్యాంకాక్? 1 week అయిందిరా. 1 week అయిందా? I'm so happy రా. Come on, ముందు మా ఇంటికి Okay, let's go. Hey, రారా. Come. Look at my dream house. ఇండియన్ కరెన్సీలో దీని వాల్యూ ఎంతో తెలుసా? More than 20 crores. హే ఏంట్రా అలా అయిపోయావు? నేను మిమ్మల్ని మర్చిపోయాను అనుకున్నావా? నెవర్. నేను ఎంత డబ్బు సంపాదించినా ఏ హోదాలో ఉన్నా ఐ విల్ నెవర్ ఫర్గెట్ అవర్ ఫ్రెండ్షిప్. చెప్పరా, హౌ ఇస్ లక్కీ? ప్రియానందులు ఎలా ఉన్నారు? All are fine. ఓకే. అవునరా, నువ్వు బ్యాంకాక్ ఎందుకు వచ్చావు? ఒక ఈడియట్ మోసం చేసి వెళ్ళిపోతే వాడిని వెతుక్కుంటూ వచ్చాను. అర్థమైంది అనుకుంటాను. రాగానే నీ ఫ్రెండ్స్ గురించి అడిగావు. మీ అమ్మా నాన్నల గురించి ఒక్క మాటైనా అడిగావరా? ఈ 3 years లో మాలో ఏ ఒక్కరికి ఫోన్ కూడా చేయాలనిపించలేదురా నీకు? ప్లీజ్ రా, మా నాన్న గురించి నా దగ్గర మాట్లాడుకో. ఆయన మొహం చూడడం ఇష్టం లేక కదరా ఇంత దూరం సెటిల్ అయ్యాను. అయినా అందరికీ గ్రేట్ ఫాదర్స్ ఉంటారు, నాలాంటి వాడికి తప్ప. అవునరా, అందరి ఫాదర్స్ గ్రేటే. కానీ మీ ఫాదర్ నిన్ను గ్రేట్ పొజిషన్లో చూడాలనుకున్నారా? అందుకే ఈ రోజు నువ్వు ఈ స్టేజ్లో ఉండగలిగావు. నాన్న వాళ్ళందరినీ వదులుకొని అనాథలా ఒంటరిగా బతుకుతున్నావు. హాయ్ డాడ్. డాడీ. Hey sweetie, come. Guess who is he? Anand uncle. Wow. Wonderful. Where is your mom? Hi, honey. Hi Lucy. Come. Ray, meet my wife Lucy. Namaste. నమస్తే. How was Lucky, Priya and Nandini? దే ఆర్ ఫైన్. Okay, carry on. I'll prepare lunch for you. Come on, Yeah. baby. Sweetie, go with your mom. రే, మన వాళ్ళ సంగతి సరే, అంజలి గురించి కనీసం ఒక్క మాటేనా అడగవేరా? అంజలా? ఇంకెక్కడ అంజలిరా? దాట్స్ ఫాస్ట్. టు బి ఫ్రాంక్, తను ఇప్పుడు నా ఊహల్లో కూడా లేదు. ఐ థింక్ తను నాలాగే ఎవరో ఒకరిని మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. నవేడేస్ ఇట్స్ క్వైట్ కామన్. ఆ అమ్మాయిని చూడు, పేరు స్టెల్లా. ఇప్పుడు తన థర్డ్ హస్బెండ్ పీటర్తో ఉంటుంది. ఎంత జాలీగా ఉంటారో తెలుసా? అంతెందుకు, ఆపోజిట్ హౌస్లో థామస్ లీజీ ఉంటున్నారు. లీజీ తన ఫస్ట్ హస్బెండ్కి డైవర్స్ ఇచ్చి 1 month కాలేదు. ఇప్పుడు ప్రెసెంట్ థామస్తో డేటింగ్ చేస్తుంది. ఇక మా ఆఫీస్ ఐడెన్సీ లైఫ్ స్టైల్ గురించి చెప్పాలంటే నో బౌన్స్. నీ స్టైలే మారిందనుకున్నాను, లైఫ్ స్టైలే పూర్తిగా మార్చేశావు. రే, నీ ఊహల్లో ఉన్న అంజలి వేర్రా. నీకోసం ఎదురు చూసి ఆ పిచ్చి అంజలి నువ్వు ఇంకా చూడలేదు. లుక్, ఈ బ్యాంకాక్లో నువ్వు చెప్పే స్టెల్లాలు లీజీలు లక్షల్లో ఉండొచ్చు, కానీ వాళ్ళలో ఒక్క సీతను కానీ సావిత్రిని కానీ చూపించగలవారా? ఎంత ఈజీగా అన్నావురా. అంజలి నిన్ను మర్చిపోయి మరో మ్యారేజ్ చేసుకుని ఉంటుందని. తను నీ భార్యను తెలియక నేను ప్రపోజ్ చేసి లవ్ లెటర్ ఇస్తే తిరిగి నాకు 100 లవ్ లెటర్స్ చూపించింది. చూపించేముందో తెలుసా? ఇంతమందికి నచ్చిన నేను నా భర్తకెందుకు నచ్చలేదని నువ్వు ఎదురైన రోజు నిన్నే అడుగుతానందరా. అదిరా అంజలి క్యారెక్టర్. ఇప్పుడు కూడా నువ్వే సర్వస్వం అని నమ్మి నిన్ను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చిందిరా ఫూల్. ఏంట్రా నువ్వు అనేది? ఎస్, ఇట్స్ అ ఫ్యాక్ట్. ఈ ఇడియట్ కోసం అంజలి ఇంకా వెయిట్ చేస్తుందా? తప్పు చేశాను రా. ఐఎమ్ ఎ ఫూల్. ఐఎమ్ ఎ బిగ్ ఫూల్. What, honey? What happened? Nothing, Lucy. After a long time you're meeting now. That's why he's a bit emotional. Okay, nothing to worry. Cool down. రే, లూసీ ఆల్సో వెరీ నైస్ గర్ల్ రా. సో ఇన్నోసెంట్. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి కారణం తనే. తన సపోర్టే లేకపోతే నేను ఎప్పుడూ సూసైడ్ చేసుకుని ఉండేవాడిని. రే, నువ్వు అన్నట్టు ఈ దేశంలో అందరూ సీత సావిత్రులు కాకపోవచ్చు, తను మాత్రం సీత లాంటిదేరా. జరిగిందంతా లూసీకి తెలిస్తే తను తట్టుకోలేదు. రే, ఒక ఫ్రెండ్గా నీ అడ్వైస్ అడుగుతున్నాను, నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు నువ్వేం చేసే పరిస్థితిలో లేవులేరా. బీ హ్యాపీ. రే ఆనంద్, ఐమ్ సారీ రా. ఐమ్ సారీ. ఐమ్ ఎ ఫూల్. మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఇట్స్ ఓకే.
అంజలికి ఏమని చెప్తావురా? డోంట్ వరీ, నిన్ను కలిసినట్టే చెప్పను. బాయ్. మై గాడ్, అంజలికి నిజం తెలిస్తే ఏమైపోతుందా? తను కంట్రోల్ చేసుకోగలదా? అదేరా నా బాధ. తనకి వాడంటే ప్రాణం. వాడిక్కడున్నాడని ఎంతో ఆశగా ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చింది. ఇప్పుడు తనకి ఈ విషయం తెలిస్తే రేయ్, ఆలస్యం చేస్తే అంజలి నిన్ను మరింత అపార్థం చేసుకుంటుందా? నా మాట విని నువ్వు వెంటనే నిజం చెప్పాయి. వద్దురా, తనకి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. తను నన్ను ఎంత అసహించుకున్నా పర్వాలేదు. అంజలి మనసులో ప్రభు మీద ఉన్న గుడ్ ఇంప్రెషన్ ఎప్పటికీ అలాగే ఉండాలి. ఎంతైనా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ కదరా. చాయ్ లేకే ఆవు. అక్కర్లేదు. ఏంట్రా అలా ఉన్నావు? ఆనంద్కి ఫోన్ చేయాలి. కంపెనీలో వాడి మ్యాటర్ చాలా సీరియస్ అయింది. ఏ లీవ్ ఎక్స్టెండ్ చేయనన్నారా? లీవ్ ఏంటి లీవ్, వాడు రిజైనే చేసేసాడు. అదేంట్రా అలా అంటావు? మరి మనతో లీవ్ పెట్టా అన్నాడు. మనతో అబద్ధం చెప్పాడు. హలో, ఏంట్రా నువ్వు చేసిన పని? బాస్తో గొడవ పెట్టుకున్నావట? ఒక్క నిమిషం. ఇప్పుడు అవన్నీ ఎందుకురా, తర్వాత మాట్లాడుకుందాం. చెప్పు, నువ్వు జాబ్ రిజైన్ చేసావా లేదా? అవును. అదే, అంత అవసరం ఏమొచ్చిందిరా? మరేం చేయమంటావు? బ్యాంకాక్ వెళ్ళడానికి లీవ్ అడిగాను, నో అన్నాడు. ఎలాంటి ప్రాజెక్ట్ రా అది? దానికోసం నువ్వు ఎంత కష్టపడ్డావో మర్చిపోయావా? రేయ్, అంజలి మనం కాకపోతే ఎవర్రా పట్టించుకుంటారు? ప్రభు దొరికాడనగానే తన కళ్ళల్లో చూసిన ఆనందం ముందు నా ప్రాజెక్ట్ నథింగ్ రా. అది కాదురా, మా అందరికన్నా ముందు నువ్వు ఎంత హై రేంజ్కి వెళ్ళావు. అలాంటి పొజిషన్ వదిలేసి నువ్వు నిజంగా గ్రేట్ రా. అంజలి నీ ప్రేమను రిజెక్ట్ చేసిందని తెలిసి కూడా నువ్వు... రేయ్, ప్రేమించుడు ఎవరైనా చేస్తారా, కానీ ప్రేమించిన వాళ్ళ సంతోషం కోసం ఏవైనా చేయగలగాలి. అదే నేను చేశాను. సర్లే, ఫోన్ పెట్టే. ఈ మౌన రాగం, ఈ మూగ భావం, మరిచావు నీవే తనలోని త్యాగం. వేసారిపోయే వేసంగిలోనే చిగురించే నేడే ఓ ప్రేమ భావం. దోబుచ్చులాడే ఆ జ్ఞాపకాలే మరిచేదేలాగా హృదయమా. నీ మేలు కోరే ఈ పూలదారే కాలేదు గానీ సొంతమా. చిన్న చిరు ఆసే నిరాసే నిశీదే మిగిలినా. ఎక్కడికి వెళ్ళావా బాబు? ఏదైనా పనికి మాలి పని చేసినప్పుడు పక్కనే ఉంటావు, మంచి పని చేసినప్పుడు కనపడవు ఏంటి? అంజలి ఎక్కడా? అంజలి ఎవరి దగ్గర ఉంటే సుఖంగా ఉంటుంది అనుకున్నావో ఆడి దగ్గరికి పంపించా. ఏం నువ్వనేది? అంత షాక్ వద్దమ్మా, ఏదైనా గిఫ్ట్ ఇవ్వు, అసలు మ్యాటర్ చెప్తా. వేలాకోలాలు ఆడకుండా ఏం జరిగిందో చెప్పు. నువ్వు జిగిరి దోస్త్ కోసం వెతుకుతున్నావు కదా, వాడిని చూసా, అడ్రస్ వెతికి పట్టుకున్నా. అంజలికి అడ్రస్ చెప్పి వాడి దగ్గర పంపించా. ఇదేంటి ఇంత స్ట్రోక్ ఇచ్చాడు? వసివాడిన పూతీగనే పెంచావుగా, వసంతమై నీ మనసునే మంత్రాలయం చేసావుగా. ప్రేమకై గడిచిన రోజులన్నీ కళ్ళ ముందు కదిలి, గాయమైన లేత గుండె పగిలి, చిన్నపోయే నీల జారిపోయే మూగ స్వాతి చినుకు. పొరపడు కానరాని ప్రేమ జాడ కొరకు, గాలి వేగమల్లె మారి ఉరుకు, అందమైన ఆలయాన వెలుగే జ్యోతి ఆర నీకు. చచ్చిపోయాను అనుకున్నావా? ఈ రోజు వరకు నా మనసులో ఒక టెన్షన్ ఉండేది, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? అయినా ప్రభు నన్ను వదిలేసి తప్పు చేయలేదు, మనమే ప్రభుని వెతుక్కుంటూ వచ్చి తప్పు చేశాం. అంటే నువ్వు ప్రభుని... ఆ రోజు నువ్వు రాజేష్ మాట్లాడుకోవడం అంతా నేను విన్నాను. అంజలి వాడు తప్పు చేసి ఉండొచ్చు, కానీ వాడి కోసం నువ్వు ఇంకా ఎదురు చూస్తున్నావని తెలిసాక ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? ప్లీజ్ ఆనంద్, నాకు ఇప్పుడు ఎవరి సింపతిలో అక్కర్లేదు. నువ్వు ఫ్రెండ్షిప్కి ఎంతో వాల్యూ ఇచ్చావు, నన్ను ఎంతో లవ్ చేసావు. నేను నిన్ను లవ్ చేయట్లేదని తెలుసు కూడా వాల్యూ ఇచ్చావు. నీ విషయంలో నేను దేనికి వాల్యూ ఇవ్వలేదు ఆనంద్, దేనికి ఇవ్వలేదు. ప్రభు ఇంకెవరినో
పెళ్లి చేసుకున్నాడన్న బాధ కన్నా నేను నిన్ను హర్ట్ చేశానన్న బాధే నాకు ఎక్కువగా ఉంది. నన్ను క్షమిస్తావా ఆనంద్, ప్లీజ్? ఏంటంజలి ఆ మాటలు? ఇప్పుడు ఏమైందని? ప్రేమ నిజం, పెళ్లి నమ్మకం, ఆ రెండు నా విషయంలో చేజారిపోయాయి. ఇక దీంతో నాకు అవసరం లేదు. పద వెళ్దాం. రేయ్, తను వెళ్ళొద్దని చెప్పరా? నీ మాట వింటుందిరా? మనతో ఉంటే అట్లీస్ట్ మనశ్శాంతిగానే ఉంటుందిరా. వెళ్ళి చెప్పరా. ఏంటి ఆనంద్ ఇంకా ఆలోచిస్తున్నారు? ఏంటందరూ టెన్షన్గా ఉన్నారు? మేమంతా నీకు తోడుగా ఉన్నాంగా అంజలి, నువ్వు మాతోనే ఉండొచ్చుగా. చూడంజలి, నువ్వు వెళ్ళిపోతున్నావు అని పాపం పిల్లలు కూడా ఎంత ఫీల్ అవుతున్నారు. నేను వెళ్తున్నానని మీకెవరు చెప్పారు? జస్ట్ రూమ్ షిఫ్ట్ అవుతున్నాను అంతే. అలా ఫ్రెండ్షిప్ మీద మాకున్న నమ్మకమే మళ్ళీ ప్రభువుని మా దగ్గరికి చేర్చింది. ఇప్పటికీ మేమంతా అదే విల్లాలో ఎంతో హ్యాపీగా కలుసుంటున్నాం. ఇప్పుడు వాళ్ళంతా మీ ముందే ఉన్నారు. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్. కంగ్రాట్స్ ఆనంద్, హావ్ యు మ్యారీడ్ అంజలి? ఎస్, అంజలికి భర్త అయ్యే అర్హత మా ఆనంద్కి మాత్రమే ఉంది. ఎందుకంటే వీడి ప్రేమలో నిజాయితీ ఉంది. ఆనంద్, అంజలి మేడ్ ఫర్ ఈచ్ అదర్. నన్ను బర్న్ ఫర్ ఈచ్ అదర్. ఐ మే రైట్ అంజలి? ఒక్క మాట చెప్తాను బాబు, పిల్లలు ఎదగటానికి కారణం మేమేనని నాలాంటి మూర్ఖపు తండ్రులు అనుకుంటారు. కాదు, ఇటువంటి మంచి స్నేహితులు. వెల్ సెడ్ సార్. ఒకప్పుడు ఈ క్యాంపస్లోనే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్గా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఈ కాలేజ్లోనే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడానికి సాఫ్ట్వేర్ కంపెనీ అధినేతలుగా వచ్చారు. గ్రేట్ పీపుల్ ఆర్ నాట్ బర్న్, బట్ దే ఆర్ మేడ్. ఇట్ ఈస్ దేర్ లైఫ్ స్టైల్. గివ్ దెమ్ ఎ బిగ్ హ్యాండ్. Come on, my friends. चलो चलो मेरे यार, just don't ask why. తెగబడుతూ ఆడార్, let's go and touch the sky. చెరగని స్నేహాన we live or die, కలలను సాధిస్తూ we want a light to find. కళ్ళలేని స్నేహమున్న లైఫ్ స్టైల్, ఏడు వన్నెలల్లుకున్న లైఫ్ స్టైల్, పల్లవించు ఆశయాల లైఫ్ స్టైల్. చెయ్యి చెయ్యి ఒకటైన లైఫ్ స్టైల్, నిన్ను నన్ను వెతుకటే లైఫ్ స్టైల్, కొత్త బాట కోరుకున్న లైఫ్ స్టైల్.